వోవెల్తో ముగిసే టెయిల్ వర్డ్స్ యొక్క ఈ సిరీస్లో మనం ముందుకు కొనసాగుదాం. ఏటీఈ అనే ఈ టెయిల్ వర్డ్ చూద్దాం. ఏటీఈ యొక్క ఉచ్చారణ ఏట్ అవుతుంది. ఒకవేళ ఏట్తో పదం ముగుస్తుంటే దానికి ముందున్న అక్షరాన్ని కలపండి. ఎఫ్ ఉంటే ఫేట్, ఆర్ ఉంటే రేట్, సి ఉంటే కేట్. ఇప్పుడు మనకున్న పదం MEDICATE, ఏటీఈతో ముగుస్తుంది. ఏటీఈ అయింది ఏట్. ఇప్పుడు పదం చదువుదాం. వీసీ కాంబో వెతకాలి. నా వీసీ కాంబో ఈడీ. మరేదైనా వీసీ కాంబో ఉందా? అవును ఉందిగా, నా రెండవ వీసీ కాంబో ఐసీ. ఇప్పుడు మనకున్న వీసీ కాంబోలు వీసీసీ లేదా వీసీవి అనేది చూడాలి. మొదటి వీసీ కాంబో వీసీవి అయింది. వీసీవి అయినప్పుడు మనం వి మరియు సి మధ్యలో పదం విరవాలి. కాబట్టి నేను ఈ మరియు డి మధ్యలో పదం విరిచాను. నా రెండవ వీసీ కాంబో ఐసీ, కానీ దాని తర్వాత ఏమీ లేదు కాబట్టి నేను దాన్ని అలాగే వదిలేయాలి. కాబట్టి నా పదం యొక్క భాగాలు MEDICATE. ఇప్పుడు నేను దీన్ని ఒకటిగా చదువుతాను. కేట్, మెడికేట్. తరువాత పదం చూద్దాం. NOMINATE, ఏటీఈతో ముగుస్తుంది. ఏటీఈ యొక్క ఉచ్చారణ ఏట్. ఇప్పుడు పదంలో వీసీ కాంబో వెతుకుతాం. మొదటి వీసీ కాంబో OM, రెండవ వీసీ కాంబో IN. ఇప్పుడు వీసీ కాంబో వీసీవి అయిందా లేదా వీసీసీ అయిందా అనేది చూద్దాం. మొదటి వీసీ కాంబో వీసీవి అయింది కాబట్టి మనం పదాన్ని వి మరియు సి మధ్యలో విరుద్దాం. రెండవ వీసీ కాంబో ముందు ఏమీ లేదు ఎందుకంటే ఏటీఈ మనం కలిపి చదివేశాం. రెండవ వీసీ కాంబోను అలాగే వదిలేద్దాం. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు NO, నా, MI, మీ, NATE, నేట్, నామినేట్. ముందుకు వెళదాం. టెయిల్ వర్డ్ AGE. AGE యొక్క ఉచ్చారణ ఏజ్ అవుతుంది. పదం HERITAGE. ఈ పదంలో మనం వీసీ కాంబో వెతకాలి. నా మొదటి వీసీ కాంబో ER, నా రెండవ వీసీ కాంబో IT. ఇప్పుడు వీసీ కాంబో వీసీవి అయిందా లేదా వీసీసీ అయిందా అనేది చూద్దాం. మొదటి వీసీ కాంబో వీసీవి అయింది కాబట్టి మనం పదాన్ని వి మరియు సి మధ్యలో విరుద్దాం. రెండవ వీసీ కాంబో ముందు ఏమీ లేదు, AGE ఉంది. దానిని మనం కలిపి ఏజ్ అని చదువుతాం. కాబట్టి రెండవ వీసీ కాంబోను అలాగే వదిలేద్దాం. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు HERITAGE. పిల్లలు దీన్ని హెరిటేజ్ అని చదువుతారు. సరైన ఉచ్చారణ హెరిటేజ్. హెచ్కు మనం ఈ కలిపాం. ఈ యొక్క శబ్దం ఏ కాబట్టి HE అవుతుంది హే. ఒకవేళ HE ఒక స్వతంత్ర పదం అయితే అప్పుడు అది హీ అవుతుంది. కానీ HE ఈ పెద్ద పదంలోని భాగం కాబట్టి మనం పలికాం HE హే. తరువాత పదం చూద్దాం. PILGRIMAGE. AGEతో ముగుస్తోంది. AGE యొక్క ఉచ్చారణ ఏజ్. మిగిలిన పదంలోని VCC, VCV కాంబోలు వెతుకుదాం. ముందుగా VC కాంబో చూద్దాం. నా మొదటి VC కాంబో IL, రెండవ VC కాంబో IM, మొదటి VC కాంబో VCC అయింది కాబట్టి నేను C మరియు C మధ్యలో పదం విరుస్తాను. రెండవ VC కాంబోను అలాగే ఉండనివ్వబోతున్నాను ఎందుకంటే దాని తరువాత AGE వచ్చింది. మనం టెయిల్ ముక్కలు చెయ్యం కాబట్టి ఈ పదం యొక్క భాగాలు PILGRIMAGE. PIL పిల్, GRI గ్రీ, MAGE మేజ్. కాబట్టి ఈ పదం అవుతుంది పిల్గ్రిమేజ్. తరువాతి టెయిల్ వర్డ్ వైపు వెళ్దాం. తరువాతి టెయిల్ వర్డ్ AL. AL యొక్క ఉచ్చారణ అల్ అవుతుంది. ఈ AL ముందు T వస్తే టల్ అవుతుంది, C వస్తే కల్ అవుతుంది, P వస్తే పల్ అవుతుంది. నా మొదటి పదం EX, PERIMENTAL. వీసీ కాంబో వెతకాలి. నా మొదటి వీసీ కాంబో EX, నా రెండవ వీసీ కాంబో ER, నా మూడవ వీసీ కాంబో IM మరియు నా నాలుగవ వీసీ కాంబో EN.
మొదటి వీసీ కాంబో విసిసి అయింది. సి మరియు సి మధ్యలో ముక్కలవుతుంది. రెండవ వీసీ కాంబో విసివి కాబట్టి వి మరియు సి మధ్యలో ముక్కలవుతుంది. మూడవ వీసీ కాంబో విసివి వి మరియు సి మధ్యలో పదం విరుగుతుంది. నాలుగవ వీసీ కాంబో విసిసి కాబట్టి సి మరియు సి మధ్యలో పదం ముక్కలు చేయబడుతుంది. కాబట్టి నా పదం యొక్క భాగాలు ఎక్స్పెరిమెంటల్. చెప్పేటప్పుడు ఒకటిగా ముక్కలుగా కాకుండా చెప్పాలి. ఎక్స్పెరిమెంటల్. తర్వాత పదం చూద్దాం. BOTANICAL వీసీ కాంబో ఓటీ వీసీ కాంబో ఏఎన్ వీసీ కాంబో ఐసి. మొదటి వీసీ కాంబో విసివి అయింది కాబట్టి వి మరియు సి మధ్య ముక్కలయ్యింది. రెండవ వీసీ కాంబో కూడా విసివి కాబట్టి ఏ మరియు ఎన్ మధ్యలో ముక్కలు చేద్దాం. మూడవ వీసీ కాంబో ఐసి. దీని తరువాత టెయిల్ వర్డ్ వచ్చింది కాబట్టి నాకు ముక్కలు చేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు BO బో, TA టా, NIC నిక్ మరియు AL అల్. చదివేటప్పుడు ఒకటిగా ముక్కలు చేయకుండా బొటానికల్ అని చదవాలి.